हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवम् स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरिशिष्यतिलकम् वेदांत विज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు యోగులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరేణ్యులు విదుషణులు జ్ఞానులు యోగులు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు భగవంతునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్య ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు పరమ పూజ్య బ్రహ్మలేన బ్రహ్మర్షి బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాదాలకు ప్రణమిల్లుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు సకల శుభ ప్రాప్తిరస్తు మీ కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి జగద్గురు లక్ష్మణార్యుల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు అందరికీ శుభమస్తు శుభమస్తు. హరి ఓం తత్సత్. అది మహాత్ములకు అలవాటై ఉన్న విధానం. మరి మనకు లేదు అలవాటు, మనకే ఉందిగా. కూర్చున్న ఆలోచనలే, నుంచున్న ఆలోచనలే, నడుస్తున్న ఆలోచనలే, భోంచేస్తున్న ఆలోచనలే, పడుకున్న ఆలోచనలే. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఈ పక్కన ఉన్నటువంటి విధానము వాళ్లకు ఆ ప్రక్క ఉన్నటువంటి విధానం. అందువల్ల వాళ్ళను ఉద్దేశించి స్వామి చెబుతూ మహాత్మానస్తు మాం పార్థ దైవీ, దైవీ అంటే విద్య, దైవీ ప్రకృతిం ఆశ్రితాః అని చెప్పి అన్నారు. మరి ఈ విధంగా మహాత్ముల గురించి చెప్పిన తర్వాత మరి మిగతా వాళ్ళ గురించి చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి వాళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్నటువంటి విశేషణాలు, వాళ్ళకున్నటువంటి గొప్పతనాలు ఏమిటో కూడా ఆయన గారు చెప్పుకొచ్చాడు. ఏది ఈ యొక్క మార్గంలో చేరి ఉండకుండగా ఎవరైతే లోకంలో ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి కూడా స్వామివారు ఉటంకించాడు. ఏం చెప్పాడు అక్కడ? వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏమిటి, వాళ్ళకున్న గొప్పతనాలు ఏమిటి అని చెప్పి అన్నట్లయితే మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వీళ్ళకున్నటువంటి గొప్పతనాలు ఇవన్నీ కూడా మోఘాశ, వ్యర్థ ఆశలు, ఎంతెంతో ఆశలు పెంచుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద కొండలకే నృత్యం లేస్తూ ఉంటారు, కైలాసాల స్వర్గాలకే వాళ్ళు తాళ్ళేసి కడతా ఉంటారు. ఇట్లా మోఘాశ మోఘ కర్మాణ, చేసే కర్మలన్నీ కూడా బంధింపజేసే కర్మలు, అఘాతంలో పడవేసే కర్మలు, అజ్ఞానంలో ముంచేసే కర్మలు, ప్రమాదాల్లో పడవేసే కర్మలు, తను ఏ కొమ్మెక్కాడో ఆ కొమ్మె కొట్టుకునే విధానం వాడు చేసే పని. మోఘ కర్మాణ మోఘ జ్ఞాన, సంపాదించే జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానము? అజ్ఞాన కోపంలో పడవేసే జ్ఞానం, అనాత్మ సంబంధమైన జ్ఞానం, ఇవన్నీ కూడా మిక్కుటముగా బాగా సంపాదించుకునే విధానంగా ఉంటాడట వీడు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః. ఇంకా పైగా ఈ ఆశ్రయించి ఉన్నటువంటిది ఏమిటి? రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోహ పెట్టేటువంటిది, రాక్షసీం నిరంతరముగా బాధించేది, వేధించేది, హింసించేది, అనేక నరక గర్భాలలో పడవేసేది, నరక కోపాలలో తోసివేసేది, యమలోకాలకు తీసుకుపోయేది,
ఇలాంటి ప్రకృతిని ఆశ్రయించే విధానముగా చేస్తున్నటువంటి వాడు ఎవరు అని చెప్పనంటే ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి వాని విషయంలో చెప్పినటువంటి మాటలు. అనగా కారణదేహం నేత్ర స్థలమునందు ఉన్నటువంటి కారణదేహాశ్రయంలో ఉన్నటువంటి వాడు చేసే పనులు ఈ ప్రకారముగా ఉంటాయని చెప్పని, అలాంటి విధానం లేకుండా ఉన్నటువంటి వాడు మహాత్మానహతు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అనేటువంటి 2 అంశాలు చక్కగా ఆయన గారు చెప్పుకొచ్చారు. ఇవి కూడా మనం జీవితంలో అధ్యయనం చేసుకోవచ్చు. నేను గతంలో చెప్పినట్లుగా ఏవైతే ముఖ్యమైనటువంటి యొక్క శ్లోకాలు ఉన్నాయో వాటిని మనం నిత్య జీవితంలో అనుసంధానం చేసే విధానముగా చక్కగా మీ ఇంట్లో 2 కూడా రాసి పెట్టుకోండి. పెట్టుకొని లెగవగానే ఉదయం పూట చూసుకోండి ఒకసారి, మనం పై శ్లోకంలో ఉన్నామా కింద శ్లోకంలో ఉన్నామా, మన ప్రయాణం పై శ్లోకంలో సాగుతున్నదా, మన ప్రయాణం కింద శ్లోకంలో సాగుతున్నదా, మనం దేన్ని ఎన్నిక చేసుకున్నాము, దేని పట్ల మనం పక్షత వహించి ఉన్నాము. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః, అనన్య మనస్సుతో ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానములో, హంస యొక్క ఆశ్రయంలో ఉండే విధానములో ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేకుంటే మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః, రాక్షస సంబంధమై ఉన్న ఆసురి సంబంధమై ఉన్న ఎంత బాగా స్వామివారి మాటలు వాడుతూ ఉన్నారు ఇక్కడ. ఏమి మనం దేంట్లో చేరి ఉన్నామో గమనించుకున్నట్లయితే మనం కొంతైనా బయటపడే ప్రయత్నం చేస్తాం, అది గమనించుకోవాలి. అందుచేత మరి ప్రకారముగా చూసినట్లయితే ఆయన గారు యోగ నిద్రను పొందాడనేటువంటి మాట చెప్పటం అది మనకి. ఎందుకంటే ఆ యోగ నిద్రలో, ఆ యోగ స్థితిలో, బ్రాహ్మీ విధానములో దేవతలు ఎప్పుడూ కూడా ఉండే విధానమే. మళ్ళా ప్రత్యేకంగా పొందటం అని చెప్పనే కాదు, వాళ్ళు ఉన్నదే దాంట్లో, నిరంతరంగా ఉన్నదే దాంట్లో. మనం ఒకవేళ ఉంటే కాసేపు ఆ పక్క కాసేపు ఈ పక్క అడుగులేస్తా ఉంటాం. ఏమి గంట సేపు ప్రవృత్తిలో, ఒక 10 నిమిషాలేమో నివృత్తిలో ఒకవేళ ఉంటే ఉంటామేమో. అందుచేత చెప్పుకొచ్చేటువంటి అంశములన్నీ కూడా మన ఉద్ధారకం, మనల్ని తరింపజేసే విధానములో చెప్పుకొచ్చేటువంటి అంశములుగా మనం మన యందు అన్వయం చేసుకున్నట్లయితే మనం కొంతైనా కొన్ని అడుగులు ముందుకు వేసే అవకాశంగా ఏర్పడుతుంది. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో పోయాడు కాబట్టి మనం కూడా అట్లాంటి యొక్క యోగ సంబంధమై ఉన్నటువంటి మార్గంలో పోదాం అనేటువంటి యొక్క భావన లోకంలో ఎంతమందికి కలిగి ఉంటుంది? ప్రశ్న. స్వామివారు యోగ నిద్రకు వెళ్ళాడయా కనా అనేటువంటి విధానంగా కూడా తీసుకుని వీడు ఇక మనం ఏ పాపాలు చేసినా కానీ పర్వాలేదక ఆయన లోనకు పోయాడు కాబట్టి అనేటువంటి విధానంగా ఈ రూట్లో ఆలోచన చేస్తాడు వీడు. ఆయన చూడరుగా, ఆయన చూసే అవకాశం లేదుగా. కాబట్టి విపరీతమైన భావాలు, విపరీతమై ఉన్నటువంటి ఆలోచనలు, ఎట్లా తప్పులు చేద్దామా, ఎట్లా పాపాలు చేద్దామా, ఎన్ని విధాయకాలు చేద్దామా, ఎంతెంత సందులు గొంతులు ఉంటే ఎతుక్కునే విధానకమే వీడిది. చెప్పేటువంటి యొక్క మంచిని, దాంట్లో ఉన్న పరమార్థాన్ని, దాంట్లో ఉన్న అంతరార్థాలను గ్రహించుకోవటానికి వీడు పోడు. ఎక్కడ దొరుకుతాయా, ఎట్లా దొరుకుతాయా, ఎట్లా కప్పిపుచ్చుకోవచ్చా అనేటువంటి విధానంలో వీడు ఎతుకుతూ ఉంటాడు. అందువల్ల వీడి పరిస్థితి ఏమైపోయింది చివరికి, మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః ఇహ రాక్షసి ఆశ్రయం చేయవ, ఇలాంటి వాటిలో వాడు పోవటమే. ఇక వాడిని కాపాడేవాడు ఎవరున్నారా ఈ లోకంలో? వాడిని ఇంకా ఇంతమంది మహాత్ములు చెప్పే అంశాలలో వాటిని మసిపూసి మరుగు చేసేసుకుని వాటి అర్థాలు తెలుసుకోకుండా వీడి మార్గంలో వీడి కుచితాలలో వీడు సంకుచితాలలో వీడు ఉన్నటువంటి వాడై ఎట్లాగా తప్పులు చేద్దామా, ఎట్లా పాపాలు చేద్దాం అనే మార్గాలు పోయేటువంటి వాడు తప్ప ఆ చెప్పేటువంటి పదములు, వాటి సంబంధ అర్థాలు అవన్నీ కూడా మనల్ని ఉద్దేశించే బోధిస్తూ ఉన్నారు అనేటువంటి భావనగా గుర్తించినట్లయితే వాడి జీవితం ఆనాటి నుంచే యోగముగా పరిణమిస్తుంది.
తొలి పండుగ అని చెప్పి అన్నాం కదా. ఆ తొలి పండుగ అనే అంశం కనుక గుర్తించినట్లయితే నీ జీవన విధానం ఆ పూట నుంచే మారిపోతుంది. అందులో యోగ నిద్రకు ఆయన కాదయ్యా పోయింది, నేను పోవాల్సి ఉన్నది అనే అంశగా నాకు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అనేదిగా ఈ అంశముగా గుర్తించి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మీకు కనపడతారు ఆ పూట? అడగండి. ఏమమ్మా మొన్న పండగ చేసుకున్నావు కదా, తొలి ఏకాదశి చేసుకున్నావు కదా అని చెప్పి అనండి. కాబట్టి ఆ అర్థం స్వామివారు కాదు, ఆ అర్థం మా కోసంగా ఉన్నది. మేము ఆ విధంగా ధ్యానంలో పయనించే విధానముగా యోగ నిద్ర పొందే విధానం మాకుగా బోధిస్తున్నటువంటి అంశం అది అనే విధానముగా తనకు అన్వయం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది, దానిని శీలించే విధానముగా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏమన్నా అర్థమవుతుందా? అయ్యా మనం ప్రతి అంశాన్ని కూడా మనంగా చూస్తూ ఉన్నాము, అది గమనించాల్సి ఉంటుంది. మహాత్ములు ఇచ్చే ప్రతి అంశము కూడా దాంట్లో నిగూఢముగా ఉండే భావాలు కలిగి ఉంటాయి. అవి మనం చూసినప్పుడు మనకు ఒక చక్కటి అవగాహన, జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా అంశములను మనం మనంగా చూసి లోతుగా వాటి యొక్క విషయాలను గమనించుకుంటూ పోయే విధానంగా ఉంటే బాగా ఉంటుంది అనిపిస్తూ ఉందా? లేక ఏదన్నా భారతమో భాగవతమో కథలు తీసుకొని, లే కాశీ మజిలీ కథలు తీసుకొని, లే పురాణ భాగాలు తీసుకొని ఆ కథలు చెప్పుకుంటూ గనక పోతే బాగా ఉంటుంది అనిపిస్తూ ఉందా? ఏమనిపిస్తూ ఉంది? వీళ్ళు కావాలంటే రేపటి నుంచి మనం దీన్ని ఆపేసేసి ఎందుకయ్యే లోతుపాతు భావాలు అందుకోవడం చాలా కష్టమైపోతా ఉంది. ఎంతో మంది జూమ్లోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్యకాలంలో. ఏమి నెంబర్లు చేరుస్తూనే ఉన్నారు, వాళ్ళు పోతానే ఉన్నారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి కావాల్సిన ఈ కథలు, కమామిస్సులు, ఈ వినోదాలు, విలాసాలు ఏమి రాకపోయే. కాసేపు రంజింప చేయటము, కాస్త పొంగింప చేయటము, కాస్త రమణీయంగా చేయటం, వాడిని ఉల్లాసపరచడము చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా అట్లా కూర్చుంటారు. ఎందుకంటే జీవితంలో మనం అలాంటి జీవన విధానానికి అలవాటు పడ్డాము. అలాంటి ఆ వినోదాత్మిక విధానమే మనం ఆధ్యాత్మికంలో కూడా పొందలనేటువంటి భావన కలిగి ఉన్నాము. అలాంటి భావనతో ఉన్నారు కాబట్టి నిలబడే అవకాశాలు లేకుండా పారిపోతా ఉన్నాయి, చాలా మంది పారిపోతా ఉన్నారు. నీవు టీవీ ఇప్పితే భక్తి టీవీలోకి వెళ్ళు, ఇంకా ఇతర ఛానల్లోకి వెళ్ళు, అవన్నీ ఏం చేస్తుంటాయి నీకు? ఒక ఉల్లాసము, ఒక వినోదము, ఒక కథలు, దాంట్లో కొంచెం కమామిస్సులు అన్ని అవి ఇవి కలిపి, లేకపోతే జ్యోతిష్ శాస్త్రము, ఇంకా నీకు ఇట్లా ఉంది, గ్రహం అట్లా ఉంది, నీ ఊరు మార్చుకో, నీ పేరు మార్చుకో, నీ తలకాయ మార్చుకో, నీ కాళ్ళు మార్చుకో, నీ చేతులు మార్చుకో అని ప్రకారంగా చెప్పేటువంటి యొక్క వాటి అలవాటు పడ్డాం కాబట్టి అలాంటివి ఏమన్నా దీంట్లో వస్తాయేమో అని చెప్పి ఉద్దేశంతో రావటం, చూస్తాం, రాకపోవటంతో వచ్చిన వాళ్ళు కాస్త లెఫ్ట్ కొట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవటం. అది కాదు జీవితం, అవి కాదు వేదార్థాలు. వాటిల్లో ఉన్న పరమార్థాలు మనం తొంగి చూడాలి, లోపలికి పోవాలి, తలుపు తీయాలి, లోపలికి పోవాలి. లోపలికి పోతే మీకు తెలియబడతాయి అన్నీ కూడా. అందువల్ల పై వినోదాలకు అలవాటు పడి జీవితాన్ని ఆ విధంగా తీసుకుపోతూ ఉన్నావు. వినోదాలు కావాలని నీకు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి వినోదాలు. ఆధ్యాత్మిక వినోదం కాదు, సీరియస్ జీవితం, సీరియస్. కాలం పోతా ఉన్నది, ఇప్పటికే బాల్యం పోయింది, కొట్టుకుపోయింది గాలికి, యవనం కూడా కొట్టుకుపోయింది. ఇక ఉందేమిటి మనకి? వృద్ధాప్యం. అది పోతే ఇంకోటి ఉందా మనకి? బాల్యం పోతే యవనం అన్నా వస్తుంది, యవనం పోతే వృద్ధాప్యం అన్నా వస్తుంది, వృద్ధాప్యం పోతే ఏమొస్తుంది? మరణం వస్తుంది, అంతే. ఇంకోటి వచ్చే అవకాశాలు లేవు. స్వామి ఇంకా పెట్టలా మనకి, పెట్టిందే 3: కౌమారం, యవ్వనం, జరా అని చెప్పేసి. ఏదన్నా బాల్యంలో ఉంటే ఆ బాల్య విధానంలో వినోదాలకు అలవాటు పడవచ్చు, పర్వాలేదు.
లేకపోతే యవనంలో ఉన్నావు అనుకో, యవనంలో ఉన్నటువంటి వాడు నువ్వు ఏదో విలాస భోగాలకి అలవాటు పడ్డావు అనుకున్నావు, సరే. వృద్ధాప్యం పైన పడ్డా కూడా వినోదాలు అని చెప్పానంటే ఇంకా ఏముంది జీవితం ఇంకా. కాబట్టి ఆధ్యాత్మికం వినోదం కాదు, ఆధ్యాత్మికం విలాసం కాదు, ఆధ్యాత్మికం సీరియస్ జీవితాంశం ఇది. అందువల్ల ప్రతి అంశాన్ని మనం మనంగా చూడగలిగితే వాటిల్లో ఉన్నటువంటి పరమార్థములు గుర్తించే అవకాశం ఏర్పడుతున్నటువంటి విధానంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అందుచేత తొలి పండుగ ఎట్లాగా దానిని జ్ఞానపరముగా చిత్రించారో, యోగ నిద్ర అనే అంటమే జ్ఞానభావం చిత్రింపజేయటం అక్కడ. అదే యోగముతోనే మిగతా పండుగలన్నీ కూడా గమనించగలిగితే, గుర్తించగలిగితే మన జీవితంలో చక్కటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళం అయ్యే అవకాశము ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ అంశము, స్వామివారు యోగ సమాధికి వెళ్ళిన విధానము ఉత్తరాయణము దక్షిణాయనంలోన. దక్షిణాయనం ఆరంభమయ్యింది. దక్షిణాయనం ఆరంభం అయ్యింది. ఎప్పుడయ్యిందంటే ఇక్కడ 16వ తేదీన ఉత్తరాయణం పోయింది, 17వ తేదీన దక్షిణాయనం ఆరంభమయ్యింది. దక్షిణాయనం ఆరంభం అయిన తర్వాత కొద్ది రోజులకి, ఆ తర్వాత వారానికి స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమించారు. మరి దక్షిణాయనంలో పోతే మోక్షం వస్తుందని చెప్పనే విషయం ఎక్కడన్నా ఉందా? అది గమనించాల్సిన అంశం. ఇప్పుడు మన గీతలో చూసినట్లయితే ఏం చెప్పారు అక్కడ? శుక్ల కృష్ణే గతి హ్యేతి జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతి హ్యేతి జగతః శాశ్వతే మతే. జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి మార్గాలు రెండు ఉన్నాయి. శుక్ల కృష్ణే, శుక్ల మార్గము అనగా తెలుపు మార్గము, కృష్ణ మార్గం అనగా నలుపు మార్గం. ఈ తెలుపు మార్గము, నలుపు మార్గము ఈ రెండు కూడా జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటివి అన్నారు. అయితే ఈ శుక్ల మార్గం, తెలుపు మార్గముగా ఉన్నటువంటి దానికి ఏం చెప్పుకొచ్చారు? అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. కాబట్టి ఉత్తరాయణముగా చెప్పేటువంటి ఒక శుక్ల మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణం చేసినటువంటి వాళ్ళేమో బ్రహ్మవిద, వాళ్ళు బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించి వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాట. ఏమి ఎప్పుడు? ఉత్తరాయణంలో శుక్ల మార్గం ఉన్నటువంటి ఉత్తరాయణంలో ప్రయాణం చేసేటువంటి వారు చక్కగా వాళ్ళు బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించారు, బ్రహ్మంలో చేరిపోతూ ఉన్నారు వాళ్ళు. రెండవది ఏమిటి? కృష్ణ మార్గం. కృష్ణ నలుపు అన్నమాట. ఈ నలుపు విధానముగా ఉన్నటువంటి కృష్ణ మార్గములో పోయేటువంటి విధానముగా ఏం చెప్పారు? ధూమో రాత్రి తదా కృష్ణ చన్మాస దక్షిణాయనం తత్ర ప్రయాత గచ్చంతి తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. కాబట్టి నలుపు మార్గముగా ఉన్నటువంటి దక్షిణాయనంలో ప్రయాణం చేసేటువంటి వారు వాళ్ళు బ్రహ్మమును పొందే అవకాశం లేదు. తిరిగి మళ్ళా జన్మకే వచ్చేస్తున్నారు అనేటువంటి విధానముగా. కాబట్టి ఉత్తరాయణము పుణ్య విధానము, దక్షిణాయనము తద్విరుద్ధము అని చెప్పని. ఉత్తరాయణంలో పోయేటువంటి వాళ్ళే మోక్షానికి పోయే అవకాశం ఉంటుంది, దక్షిణాయనంలో పోయిన వాళ్ళకి మోక్షంలో పోయే అవకాశం లేదని చెప్పని మాట చెబుతూ ఉన్నారు. మరి చెప్పినప్పుడు మరి స్వామివారు ఎట్లా ఈ పని చేశాడు? మీరు ఆలోచించారా? మీకు వచ్చింది ఈ ఆలోచన? ఓ పక్క చెబుతూ ఉన్న మార్గమే కదా, శుక్ల కృష్ణే గతి హ్యేతే. ఒకటేమో తెలుపు మార్గం ఉత్తరాయణము, నలుపు మార్గం దక్షిణాయనము. దక్షిణాయనంలో పోయిన వాళ్ళు మోక్షాన్ని పోయే అవకాశం లేదు,
ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు మోక్షాన్ని పోయే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని అన్నప్పుడు, మరి స్వామివారు కాస్త ఒక వారం ముందే గనక యోగ నిద్రగా పోయినట్లయితే ఉత్తరాయణంలో పోయినట్లయ్యేది. బ్రహ్మాండంగా ఆయన కూడా బ్రహ్మంలో చేరిపోయే విధానం అవుతుంది. మరి వారం రోజులు ఆగగానే నీకు ఉత్తరాయణంలో పోయే దక్షిణాయనం వచ్చేసేసి, దక్షిణాయనంలో స్వామివారు యోగ నిద్రకి వెళ్ళాడు. ఏమిటి దీంట్లో ఉన్న పరమార్థం ఏమిటి? అయితే ఈ దక్షిణాయనం ఆరంభం అయినటువంటి విధానములో వారం అయిన తర్వాత స్వామివారి యోగ విధానాన్ని అవలంబించటము, ఆయన యోగ విధానాన్ని అవలంబించటముతో మన వాళ్ళంతా కూడా ఎగబడి వీళ్ళు చాతుర్మాస్య విధాన మార్గం కూడా వీళ్ళు కూడా పెట్టుకున్నారు. మరి చాతుర్మాస్య విధానంలో ఏం చేయబోతారు? దక్షిణాయనం కదా, ఈ దక్షిణాయనంలో చేసిన ఉపయోగం లేదు కదా, మోక్షాన్ని పొందే అవకాశం లేదు కదా, ఎందుకు చాతుర్మాస్యం చేస్తున్న విధానం వీళ్ళు? ఏమన్నా ఆలోచన తడుతుందా? ఎందుకే చాలా మంది పోతున్నారు జూ నుంచి ఉండలేక. ఎందుకు అంటే బుర్రకి తట్టవయ్యి, చెప్పినా అర్థం కాకపోయే, ఎందామా అంటే మనసు పెట్టలేకపోయే. దక్షిణాయనంలో జరిగింది యోగ నిద్ర. దక్షిణాయనంలో పెట్టుకున్నారు వీళ్ళు ఏది? ఆ చాతుర్మాస్య వ్రతము. అరే దక్షిణాయనంలో చేసుకోవడం వల్ల మోక్షం లేదని అని చెప్పి ఒక పక్క చెబుతూ ఉంటే ఎందుకు పెట్టుకోవడం అయింది ఇది? కాబట్టి దీంట్లో ఉన్న పరమార్థం ఏదో ఉన్నది, అంతరార్థం ఏదో ఉన్నది. కాబట్టి అర్థం గ్రహించగలిగితే అటు శ్రీమన్నారాయణుడు కూడా పొరపాటు చేసిన అంశము కాదు, దాని తర్వాత ఈ మహాత్ములు చేసినటువంటి చాతుర్మాస్య విధానం కూడా దాంట్లో పొరపాటు లేదు అనేటువంటి విధానం. ఈ ఉత్తరాయణము దక్షిణాయనము యొక్క విషయాలని పారమార్థిక అంశాలు దాంట్లో ఏమన్నా ఉన్నాయని ఎదగలిగితే, అవి చూడగలిగితే మనకు వాటి విషయాలు బాగా అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీని మీద మరొకసారి సిట్టింగ్ పెట్టుకోవాలి మనం. అది ఉన్న విషయం. అంటే మీకు ఆలోచన అనేది ఇస్తూ ఉన్నాను. దాంట్లో ఉన్న పరమార్థం, అంతరార్థం అవన్నీ నిజంగా స్వామి గారు అద్భుతంగా మహానుభావుడు అందించబట్టే కదా మనం వాటి గురించి ప్రయాణం చేస్తున్నాం. లేకపోతే ఎవరయ్యా చెప్పేది మీకు? తీయండి, ఎంతమంది ఉన్నారు తీయండి, చెప్పమని చెప్పానండి వాటి పరమార్థాలు ఏమిటో. అందుచేత ఇదొక అంశము. ఈ అంశములలో మనం కొంచెం దీంట్లో మౌలికమైనటువంటి ఒక పారమార్థిక అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది, దాన్ని విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తొలి పండుగ అనేటువంటి విధానమే మనకు యోగ నిద్ర అనే అంశముతో తొలి పండుగ ఆరంభం చేయబడింది అనేటువంటి మాట. మిగతా పండుగలన్నీ కూడా యోగ నిద్రను అనుసరించినటువంటి యొక్క అంశములుగా గ్రహించాల్సి ఉంటుంది. తొలి పండుగ అని చెప్పి అన్నప్పుడు ఎవడైతే జీవితంలో యోగం అనేటువంటి విధానముగా అవలంబిస్తాడో ఆనాడే వాడికి జీవితంలో పండుగ, లేకపోతే జీవితమే దండగా. ఏవి అది పండుగ అంటే? పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానం. ఎవరి యొక్క బుద్ధి అయితే జ్ఞానములో పండుతుందో అది పండుగ. పండుగ అంటే ఇది పిండి వంటలు చేసుకోవటం, ఆ రోజంతా కూర్చుని అందరూ కలిసి బాగా తిని పారేసేసి ఇక ఆ తెల్లారి అజీర్ణ వ్యాధులతో ఇంకా మోషన్ల వ్యాధులతో ఆసుపత్రులు పరిగెత్తే విధాలు కాదు ఇక్కడ పండగ అని చెప్పి అన్నప్పుడు. మన దాంట్లో మహాత్ములు ఋషులు చొప్పించినటువంటి యొక్క అంశాలలో చేరి ఉన్నటువంటి పరమార్థాలను గుర్తించగలగాలి. అది మన జీవితానికి పండుగ అంటే. ఏనాడైతే నీ జీవితం ఈ భోగలాలసత్వానికి స్వచ్ఛ చెప్పి ఏనాడు నీవు యోగం యొక్క అంశముగా ఏనాడు ప్రవేశిస్తావో యోగ విధానములో ఆనాడు నీకు పండుగ అనేటువంటిది ఆరంభం అబ్బాయి అనే విషయముగా చెప్పేటువంటి అంశము. ఎవరు యోగంలో ప్రవేశిస్తారో అదే పండుగ. యోగ జీవితమే పండుగ, ధ్యాన జీవితమే పండుగ. ఎందువల్ల పండుగ అంటే అర్థం ఏమిటి? పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానం. ఆ బుద్ధి కలిగి ఉండే విధానం. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావా బుద్ధి అనేది ఏర్పడుతుంది, ఇంద్రియాల ఆశ్రయంలో ఉన్నావా మనస్సు అనే వస్తూ ఉంటుంది.
ఇంద్రియముల ఆశ్రయం కలిగి విషయ ప్రపంచంలో పోయే వస్తువు మనస్సు. హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో బ్రహ్మములోకి పోయేటువంటి యొక్క వస్తువుని ఏమంటారు? బుద్ధి. బుద్ధి గ్రాహ్యం. గీత 6వ అధ్యాయం. బుద్ధౌ శరణం అన్విచ్ఛ. బుద్ధినే శరణు వేడు. బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధితో కూడి ఉండుము. ఎన్ని పదాలు మీకు గీతలో ఆ బుద్ధి యొక్క విషయంలో స్వామి చెప్పుకొస్తాడు. బుద్ధి గ్రాహ్యం. ఆ పారమార్థికమగు బ్రహ్మము నీకు బుద్ధికి మాత్రమే గ్రాహ్యమవుతుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి వాక్కులకు అందేది కాదు. విన్నారా మాటలు మీరు ఎన్ని కూడా వేదంలో? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి వాక్కులకు అందేది కాదు. బుద్ధి గ్రాహ్యం అంటుంది గీత. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. కఠోపనిషత్తు. ఎవరి యొక్క బుద్ధి అయితే సూక్ష్మమవుతుందో, నివృత్తి మార్గంలో పయనిస్తుందో, సుషుమ్నాలో ప్రవేశిస్తుందో, ఆ సుషుమ్నాలో ప్రవేశించేటువంటి వారి యొక్క బుద్ధి మాత్రమే ఆ బ్రహ్మమును గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. దర్శిస్తున్నారు అన్నాడు గీతలో, కఠోపనిషత్తులో. ఆ విధముగా ఎవరైతే ఈ మనస్సులో పడి ఉన్నటువంటి పాప సముదాయాన్ని, సంస్కారములను ధ్యానము ద్వారా, యోగము ద్వారా దాన్ని కడిగి, ఆ మాలిన్యాలన్నీ కడిగి దాన్ని శుద్ధమైనటువంటి యొక్క బుద్ధిగా ఏనాడైతే మార్చుకుంటావో ఆనాడు నీ జీవితంలో తొలి పండుగ నీకు ఆ పూట పండగ. అది పండగ అనే విధానములో చెప్పుకొచ్చినటువంటి అంశము. మరి ఆ తర్వాత వచ్చినటువంటిది మరొక తొలి పండుగ గురు పూర్ణిమ. అంతేగా? ఇప్పుడు తొలి పండుగ ఏకాదశి అని చెప్పనే విధానం చెప్పుకున్నప్పుడు తొలి ఏకాదశి, దాన్ని శయన ఏకాదశి లేదా యోగ ఏకాదశి చెప్పండి, బాగుంటుంది. శయన ఏకాదశి అని చెప్పి అంటాం కంటే కూడా యోగ ఏకాదశి, యోగముతో ఆరంభం పడ్డటువంటి ఏకాదశిగా చెప్పినట్లయితే ఆ తర్వాత వచ్చింది ఏమిటి? పూర్ణిమ. పూర్ణిమ అనేటువంటిది బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త. కాబట్టి యోగముతో ఆరంభం చేయబడ్డటువంటి యొక్క ఏకాదశి పూర్ణిమతో, అక్కడ గురు పూర్ణిమతో ఒక పూర్ణత్వమును, పూర్ణ పండుగను పొందినటువంటి విధానం. ఎందువల్ల గురువుని పూర్ణముతో, పూర్ణ చంద్రుడితో పోల్చడం కారణం అన్నట్లయితే, మరి గురువు పూర్ణ చంద్రుడు అని చెప్పన్నట్లయితే, మరి మన యొక్క విషయం చూసినట్లయితే మనం ఉన్నది అమావాస్య రోజున పూర్ణిమ విధానంలోన. ఏం చెబుతారు? అమావాస్య లోకములో ఉన్నటువంటి జీవులందరూ కూడా పూర్ణమగు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే చెప్పినట్టు విధానముగా గురువుని ఒక పూర్ణత్వముగా, పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రకాశంలో చెప్పినప్పుడు, ఇప్పుడు మనందరం కూడా అలాంటి పూర్ణముగానే చెప్పుకుంటానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మనం కూడా గురువులు అయిపోతాంగా. ఇక మనం అందరం గురువులు అయిపోతే మనల్ని సేవించే లోకంలో ఎవడున్నాను ఇంకా ఏమి? కాబట్టి ఏంటంటే ఈ జీవులు దేంట్లో ఉన్నారనే విషయం చూసినట్లయితే అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టు చున్మరల చెరివిత చెరువెనులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై. దేంట్లో ఉన్నామనేటువంటి మాట చూసినట్లయితే అచ్చపు చీకటి, అజ్ఞానాంధకారం, మూలా విద్య, తమస్సు, కారణదేహం.
అలాంటి ఈ అంధకారములో మునిగి ఉన్నటువంటి జీవుడు ఉన్నటువంటి విధానంగా చెప్పినట్లయితే ఏం చెప్పాలి? అమావాస్య. దేంట్లో ఉన్నాం? అమావాస్య, చీకటి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భాగవతంలో అక్కడ ఆ మాట ఆయన చెబితే, భగవద్గీతలో ఈయన గారు ఈ మాట చెబుతా ఉన్నాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. లోకంలో సకల జీవులు కూడా అజ్ఞానము చేత ఆవహింపబడ్డటువంటి ఆవరణంలో మునిగి ఉన్నారయ్యా. తత్కారణంగా వాళ్ళు మోహానికి గురై చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఏమి చేస్తే జీవితానికి పరమార్థమో, ఏమి చేస్తే జీవితం ధన్యమవుతుందో అనే విధానం తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఉందగా సామెత. గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా వీడు పోయిందే పోకడగా పోతూ ఉన్నాడు. అందువల్ల అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అనే మాట వాడాడు. ఇంకా దానికి తోడు చేస్తూ స్వాంగారు ఇంకా కొంచెం బలం చేకూరుస్తూ, ధూమేనావ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భః తదా తేనేదం ఆవృతం జ్ఞానం ఏతేన ఆవృతం. ఆ దీపమును అగ్నిని పొగ కప్పివేసినట్లుగా, అద్దంపై దుమ్ము కప్పివేసినట్లుగా, శిశువుపై మావి మరుగు చేసినట్లుగా, ఈ విధంగా దట్టముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అజ్ఞానం అనేది జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని మరుగు చేసింది అని చెప్పటం కారణముగా మనది పూర్ణమైనటువంటి చంద్రత్వమా లేక పరిపూర్ణమై ఉన్నటువంటి అమావాస్యత్వమా, ఏదో మనమే నిశ్చయించుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏనాడైతే ఈ యొక్క అజ్ఞానాంధకారములో మునిగి ఉన్నటువంటి వాడు ఏ సుకృతం చేతనో, ఏ పుణ్య విశేషం చేతనో, ఏ మహాత్ముల యొక్క ఆశీర్వాద బలం చేతనో, ఏ దైవం యొక్క అనుగ్రహం చేతనో ఏనాడైతే గురువు యొక్క పాదాల మీద పడతాడో, గురువు చెంత పడతాడో, గురువు యొక్క సన్నిధిలో పడతాడో, ఆ పూట వానికి చక్కగా మరి తొలి కళ ఆరంభం అవుతుంది వాడి జీవితంలో. అమావాస్య నుంచి ఏమి పాడ్యమి అంటాం కదా, అమావాస్య పోతే ఏమొస్తుంది? పాడ్యమి. పాడ్యమి రోజున ఒక కళ అనేది ఆరంభం అవుతుంది. పాడ్యమి చంద్రుడు అని చెప్పి అంటూ ఉంటాం, కనపడకుండా ఉండే విధానం. కాబట్టి ఆ ప్రకారముగా వారి జీవితంలో ఆనాటి నుంచి శుక్లపక్షం ఆరంభం చేయబడుతుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేది కృష్ణపక్షమా శుక్లపక్షమా? అది శుక్లపక్షం అనగా కళలు పెరుగుతూ ఉంటాయి. ఈ కళలు పెరుగుతూ ఉండే విధానముగా ఉన్నటువంటి భాగాన్ని శుక్లపక్షం అని చెప్పని అన్నారు. అందుచేత వీడు ఎంతకాలముగా పడి ఉన్నటువంటి విధానం ఏంటయ్యా అని చెప్పనంటే అమావాస్య పూటే వీడు ఉన్నాడు. అమావాస్య అంటే ఈ లోకములో ఈశ్వరుని యొక్క విధానములో అటు శుక్లపక్షము, కృష్ణపక్షము, పూర్ణిమ, అమావాస్యలన్నీ కూడా ప్రకృతి విధానములో వచ్చే అంశములుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ జీవుని యొక్క విషయంలో చూసినట్లయితే మహాత్ముల విధానమేమో పూర్ణముతో పోలిశారు. మన విధానం చూసినట్లయితే అమావాస్య. అయితే ఈ అమావాస్య ఎంతకాలం నుంచి ఉందండి? ఎంతకాలం నుంచి ఉంది? అనాదిగా అజ్ఞానంలో పడింది మొదలు ఈ రోజు వరకు కూడా అమావాస్య కొనసాగుతూ ఉన్నది. అమావాస్య దాటితే కదా నీకు పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి వచ్చే విధానాలన్నీ కూడా. దాని ద్వారా నీకేమవుతుంది? కళలు పెరుగుతూ ఉన్నాయి, ప్రకాశం పెరుగుతూ ఉన్నది. ఆ ప్రకాశం పెరిగే విధానం నీకు రావాలని చెప్పనంటే గురువు యొక్క పాదాల మీద పడి ఉండాలి వీడు.
జ్ఞాన మార్గంలోకి వచ్చి ఉండాలి, తాత్వికంలో పడి ఉండాలి. ఏమి గురు పదాంబోజముల్ కొలువగలుగునే ప్రివిమల వైరాగ్య భాగ్య మహిమ గురుపాద తీర్థంబు గ్రోలకగలుగునే అని చెప్పినట్లుగా రామచంద్రుడు అద్భుతమైనటువంటి యొక్క అంశాలు దాంట్లో బోధిస్తాడు. కాబట్టి ఈ ప్రకారముగా అమావాస్య యొక్క అంధకారములో, గాఢాంధకారములో, తమస్సులో మునిగి ఉన్న విధానాన్ని బోధిస్తూ అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల చెరివిత చెరుని వారికి అచ్చపు చీకటిన్బడి అమావాస్యముల పడ్డాడు, చీకట్లో పడ్డాడు. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి యొక్క వీడు ఏనాడైతే మహాత్ముల యొక్క చెంత గురువుల యొక్క పాదాల మీద పడతాడు, ఆనాడు వానికి అమావాస్య చీకటి తొలగిపోయేటువంటి విధానం వానికి జీవితంలో ఆరంభం అయింది. నువ్వు ఎన్ని క్షేత్రాలకు పోయినా, ఎన్ని ఆలయాలకు పోయినా, ఎన్ని తీర్థయాత్రలకు పోయినా కానీ లోన ఉన్నటువంటి చీకటిని పోగొట్టగలిగేవాడు ఒక గురుదేవుడు మాత్రమే. విషయం గమనించాలి. తీర్థయాత్రలకు పో, క్షేత్రాలకు పో, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, ఏమన్నా చేయి, అవన్నీ కూడా మళ్ళా పుణ్యాన్ని పెంపొందింపజేస్తాయి. పుణ్య విశేషంతో ఇంకా ఉత్తమ దేహాలు, ఉత్తమ లోకాలు అనే ప్రాప్తిస్తాయే తప్ప ఈ చీకటి నుంచి బయటపడి ప్రకాశంలో పూర్ణత్వాన్ని పొందగలిగే విధానం రావాలని చెప్పన్నట్లయితే, ఏ గురువు అయితే పూర్ణ చంద్రుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడో 16 కళలతో పూర్ణత్వమును పొంది ఉన్నాడో అలాంటి గురువును ఆశ్రయిస్తేనే నీవు కూడా ఈ కళలను పెంపొందింపజేసుకుని నువ్వు కూడా పూర్ణ చంద్రత్వాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. ఎవరైతే పూర్ణులు ఉన్నారో, పూర్ణ చంద్రత్వాన్ని ప్రకాశమానముగా ఉన్నారో అలాంటి వారి యొక్క గురువులను ఆశ్రయించినప్పుడే నీవు కూడా అజ్ఞానాంధకారం నుంచి బయటపడి యథావిధి కళలు పెంచుకొని గురువు ఏ యొక్క పూర్ణ చంద్రుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడో నీవు కూడా అలాంటి ప్రకాశమును అచిరకాలంలో పొందేటువంటి వాడవై నీవు కూడా గురు పూర్ణిమలో ఒక భాగమే అయిపోతావు. అందుచేత ఈ అజ్ఞానాంధకారముగు తమస్సు నుంచి, చీకటి నుంచి, అమావాస్య నుంచి బయటపడే విధానము గురుపాదములను ఆశ్రయించటం తప్ప మరొక మార్గం లేని విధానం. కాబట్టి గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి గురువు ద్వారా ఆ యొక్క మరి ఆ సూటి గురు సూటి స్వామి చెబుతారు కదా, నెగా అన్నారు, గురు సూటి అన్నారు. అలాంటి విధానముగా ఉన్నప్పుడేమో అవుతుందని చెప్పనంటే, ఏనాడైతే మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో జోడిస్తావో దాని ద్వారా ఏమవుతుంది, నీ శరీరములో ఉన్నటువంటి 16 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, అంతఃకరణం చేరితే ఏమవుతుంది 16 మొత్తం. కాబట్టి 16 అనేటువంటి వాటి వ్యవహారము ద్వారా నీలో ఉన్నటువంటి ప్రకాశమంతా కూడా బయటికి పోతూ ఉన్నది. అందుచేత నువ్వు పరిపూర్ణమై ఉన్నటువంటి యొక్క 16 కళలతో నిండి ఉన్నటువంటి పూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మము యొక్క ప్రకాశములో నువ్వు ఉండటం అని చెప్పానంటే, ఏవైతే నీలో 16 ఉన్నాయో ఇంద్రియములు అన్నింటినీ కూడా జడపరుస్తూ అన్నింటినీ కూడా బ్రహ్మములో లయం చేయగలిగితే, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణవాయువులు 5, 15, ఈ మనస్సు ఇవన్నీ కూడా బ్రహ్మములో లయింపజేయగలిగితే అక్కడ ఆ బ్రహ్మమునందు తాను పరిపూర్ణుడై పూర్ణ ప్రకాశముతో 16 కళలతో నిండి ఉన్నటువంటి యొక్క పూర్ణ విధానములో ఉన్నటువంటి విధానమే బ్రహ్మముగా ఉన్న తానే పూర్ణచంద్రుడు. స్వామి, 16 కళలతో ఉన్నప్పుడే మనం పూర్ణంగా వెలుగొందుతుంటాము. మనలో ఉన్న ప్రకాశం అంతా కూడా, మనలో ఉన్నటువంటి విధానం అంతా కూడా ఇంద్రియ వ్యాపారం ద్వారా మనలో ఉన్న ప్రకాశం పోయి జీవుడు అజ్ఞాన కోపంలో మునిగి ఉన్నాడు. ఈ 16 ఇంద్రియాలను మనం వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాము.
ఈ 16ంటిని నివృత్తి మార్గము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా, నివృత్తి మార్గము ద్వారా ఇవి భగవంతుని యందు సమర్పించినట్లయితే ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః. చెప్పే మాట, విషయాల కంటే ఇంద్రియాలు వేరు, ఇంద్రియాల కంటే మనసు వేరు, మనసు కంటే బుద్ధి వేరు. యో బుద్ధేః పరతస్తు సహా. కాబట్టి ఆ బుద్ధికి సాక్షిగా, బుద్ధికి అతీతముగా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అన్నారు. కాబట్టి మనం బుద్ధి నుంచి మనసుకి, మనసు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాల్లోకి ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే మహాత్ములు అయితే ఏం చేస్తారు, విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి బ్రహ్మం వైపు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ 16 ఇంద్రియాల యొక్క వ్యవహారం మొత్తం మనం ఈ లోక వ్యవహారంలో మునిగి ఉన్నాము, ఈ ప్రపంచ వ్యవహారంలో మునిగి ఉన్నాము. జ్ఞాని యగువాడు నివృత్తి మార్గము ద్వారా ఈ సమస్త 16 ఇంద్రియాలు కూడా బ్రహ్మములో విలీనం చేయటం కారణముగా, అక్కడ విలీనం చేయటం కారణముగా 16 కళలతో పరిపూర్ణత్వమును పొంది ఉన్నటువంటి విధానమే బ్రాహ్మీ అనుభవమే పూర్ణ చంద్రత్వము. కరెక్ట్ స్వామి. గురువు కూడా 16 కళలతో వెలుగొందుతుంటాడు కాబట్టి 16 అంశాలని బ్రహ్మములో చేర్చేశాడు. మనం ఈ 16ని వ్యవహారం కోసంగా వాడుకునే వాళ్ళమై ఉండి అజ్ఞానాంధకారములో, చీకటిలో, అమావాస్యలో మునిగి ఉన్నటువంటి వాడు జీవుడు. ఈ 16ంటిని హంస యొక్క ఆశ్రయం ద్వారా, నివృత్తి మార్గం ద్వారా వాటిని తీసుకువెళ్ళి బ్రహ్మములో 16 కూడా దాంట్లో పూర్ణత్వంగా చేర్చేశాడు. కాబట్టి పూర్ణ భావనగా పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం అన్నట్లుగా బ్రహ్మ స్వరూపుడై ప్రకాశించే విధానముగా ఉన్నటువంటి విధానమే పూర్ణ చంద్రుడు. సమస్త ప్రకాశముతో చేరి ఉన్న విధానం, బ్రాహ్మీ అనుభవంలో చేరి ఉన్న విధానమునే అది పూర్ణత్వమును పొందిన విధానం. కనుక ఇక్కడ గురువుని సూర్యుడితో పోల్చకుండగా చంద్రుడితో పోల్చడం గల కారణం ఏంటని చెప్పానంటే, తాను ఒకప్పుడు మామూలు వ్యక్తే కదా. మనం ఏ గురువుగా సేవిస్తూ ఉన్నామో ఈనాడు తాను ఒకప్పుడు సామాన్య వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన తర్వాత గురువును ఆశ్రయించాడు, గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందాడు, తాను తన ప్రయత్నం చేశాడు. ఈ 16 ఇంద్రియాలని నివృత్తి మార్గం ద్వారా తీసుకువెళ్ళి బ్రహ్మములో విలీనపరిచాడు. ఆ బ్రహ్మములో విలీన పరిచిన విధానముగా ఉన్నటువంటి అతడు కాబట్టి మనం ఆయనని ఆ పరిపూర్ణటువంటి చంద్రుని యొక్క భావంతో మనం సేవించే విధానంగా చేస్తూ ఉన్నాము. కనుక మనం వ్యవహార విధానములు వీట్లను విరజల్లాము, వీటి వ్యవహారం వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. అందుచేత చెప్పండి, చూడండి, మనం తొలి పండుగ యోగముతో ఆరంభం చేయబడింది కదా, చెప్పుకున్నాం ఇందాక మనం. తొలి ఏకాదశి, దాని శయన ఏకాదశి అని చెప్పి అంటం కంటే కూడా యోగ ఏకాదశి చెప్పండి బాగుంటుంది. ఎందువల్ల శ్రీ మహావిష్ణువు పొందింది యోగం కదా, తాను పొందింది యోగము అని చెప్పినట్టు లోకానికి చెప్పింది ఏమిటి, మీరు యోగులు కాండ్రా బడవల్లారని చెప్పి అన్నట్లు ఉంది ఇక్కడ మనకి. నేను ఎప్పుడు మహాయోగినే, ఒకప్పుడు యోగం కాకుండా ఒకప్పుడు యోగాన్ని పొందటం నాకేమి లేదు. ఎప్పుడు మహాయోగం, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యోగ స్థితిలోనే బ్రాహ్మీ అనుభవంలోనే ఉండే విధానం. ఎందుకు అక్కడ చెప్పడం కారణం ఏంటంటే, నేను కాదు పొందాల్సింది, మీరు ఇలాంటి పొందాలని చెప్పిన విధానంగా తొలి పండుగ, మీ జీవితంలో వచ్చే తొలి పండుగ యోగం. నువ్వు యోగివి అయిన పూట నీకు జీవితంలో తొలి పండుగ. ఆ తర్వాత వచ్చేదే పూర్ణత్వం, బ్రాహ్మీ అనుభవం. కాబట్టి ఆ పూర్ణత్వమును పొందినటువంటి విధానం రెండవ తొలి పండుగ. అటు శ్రీమన్నారాయణుడు యోగ సమాధిని పొంది ఉన్నది తొలి పండుగ. అదే విధానములో ప్రయత్నించి 16 కళలను, 16 ఇంద్రియాలని లయింపజేసి ఈ జీవుడు కూడా శ్రీ మహావిష్ణువు పొందినటువంటి యోగ సమాధి తాను కూడా పొందాడు. కాబట్టి ఇక్కడ పూర్ణ గురువు అయ్యాడు. ఇక్కడ తొలి పండుగ జీవుడికి మలి పండుగ. తొలి పండుగ శ్రీమన్నారాయణుడు, మలి పండుగ యోగేశ్వరుడు,
కాబట్టి మానవుడు కాబట్టి ఈ విధముగా ఈ భావాన్ని పొందటానికే మనకు అన్ని పండుగలు అనేటువంటివన్నీ కూడా ఆరంభం చేయబడతాయి. అన్నింటి యందు ఇలాంటి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాలే దాంట్లో ఉన్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.